హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఎలక్షన్స్లో ఘోర ఓటమి చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసాం, కేవలం 11 సీట్లు మాత్రమే సంపాదించుకోగలిగారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా పార్టీ నిలబెడతారు అని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే అందరిలో కూడా రైజ్ అవుతుంది సార్. మరి ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, మళ్ళీ జనంలోకి వెళ్తారా, మరి టీడీపీ కక్షపూరిత ధోరణిలో వెళ్తుంది అని కూడా అంటున్నారు. మరి దాన్ని ఎలా ఎదుర్కొంటారంటారు? ఒక రకమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఒక హీరో విలన్ లాగా. ఇక్కడ హీరోలు విలన్ లేరు, అందరూ కూడా రాజకీయ నాయకులు. సో ఇక్కడ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు హీరోలు, అధికారంలో లేకపోతే విలన్లు. ఇంకా మొన్నటి వరకు జగన్ హీరో, ఇప్పుడు చంద్రబాబు హీరో. సో ఇప్పుడు చంద్రబాబు అండ్ లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు చాలా పెద్ద స్ట్రాంగ్ ఫోర్స్ వీళ్ళు ముగ్గురు. సో వీళ్ళ ముగ్గురు ఇప్పుడు వైసీపీ మీద అటాక్ స్టార్ట్ చేశారు, ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఇంకా అధికారంలోకి రాకముందే స్టార్ట్ చేసేసారు. ఆల్రెడీ సిఐడి వాసుదేవ్ రెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి, ఆయన ఇంటి మీద ఈరోజు దాడులు చేస్తుంది. మరోవైపు బొత్స మీద కేసులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే అధికారుల మీద, అధికారులందరి ఎర్రబుక్కు తీసి ఏ అధికారులు ఉన్నారో వాళ్ళ అంత చూడడానికి సిద్ధమయ్యారు. జవహర్ రెడ్డిని కూడా లీవ్ మీద వెళ్ళిపోమన్నారు. ఆ ప్లేస్లోకి నీరబ్ కుమార్ని తీసుకొస్తున్నారు. సో ఇలాగా ఫస్ట్ అధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళ మీదకి వెళ్తుంది. నేను ఇంతకుముందే ఒక సామెత చెప్పాను వేరే దాంట్లో. అదేంటంటే రివెంజ్ ఇస్ ద బెస్ట్ సర్వ్డ్ కోల్డ్. అంటే బాగా చల్లారిన తర్వాత సర్వ్ చేసే డిష్ లాంటిది రివెంజ్, ప్రతీకారం అనేది పాత సామెత. వీళ్ళ సామెత వేడివేడిగానే సర్వ్ చేయాలి అనేది వీళ్ళ సామెత. అంటే రివెంజ్ కోసం ఆగద్దు, ఇమీడియట్గానే తీసుకో అనేది వీళ్ళదు. సో ఆగే పరిస్థితి లేదు, డే 1 నుంచి స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు జగన్ కూడా మామూలుగా అయితే ఓడిపోయిన తర్వాత ఇక్కడ చూసాం మనం కేసీఆర్, ఆయన అసలు ఎక్కడ కనబడలేదు, మీడియాతో మాట్లాడలేదు, వెళ్ళిపోయి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఒక 1 వీక్ వరకు ఎవరిని కలవలేదు. తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు కలవడు. చాలా టైం పట్టింది ఆయనకి బయటికి రాండి. కానీ జగన్కి అంత టైం లేదు అక్కడ. ఎందుకంటే ఒక్కొక్కసారి మన మెథడ్స్ ఎలా ఉంటాయంటే మన ఎనిమిని బట్టి ఉంటాయి. సో మన ఎనిమి మంచోడైతే, ఇప్పుడు గాంధీ బ్రిటిష్ వాడు కొట్టాడు కాబట్టి గాంధీ రెండో చెంపు చూపించాడు. రెండో చెంపు కొట్టలేదు, ఎందుకంటే అది బ్రిటిష్ వాడు గొప్పదనం. ఇప్పుడైతే రెండో చెంపు కాదు, మొత్తం ఒళ్ళే హోనం చేసేస్తారు. ఒక చెంపు చూపించి నాకు ఇది కొట్టరా అన్నావు అనుకో, అదేంద్ర కొట్టేదని ఇంకా బలంగా అన్నీ కొట్టేస్తారు. కాబట్టి నీ ఎనిమిని బట్టి నీ మెథడ్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. గాంధీకి కూడా తెలుసు కాబట్టి అలాగే బిహేవ్ చేశాడు. గాంధీకి కూడా వాడు కాల్ చేస్తాడేమో అనుకుంటే అది చేయకపోవచ్చు. అలాగే ఇప్పుడు ఏమైందంటే జగన్కి ఉన్న శత్రువు ఎవరైతే ఉన్నారో, అంటే చంద్రబాబు కావచ్చు, వీళ్ళు చాలా పవర్ఫుల్. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి వ్యవస్థల సపోర్ట్ ఉంది, ఇప్పుడు అధికారం కూడా ఉంది. సో అందువల్ల జగన్ బలం ఏంటి? జగన్ ఒక ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. వాళ్ళ తాత పెద్ద ఫ్యాక్షనిస్ట్ రాజారెడ్డి, వాళ్ళ నాన్న కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్షనిస్ట్. వాళ్ళ నాన్న మిగతా ఫ్యాక్షనిస్ట్కి రాజశేఖర రెడ్డికి డిఫరెన్స్ ఉంది ఫ్యాక్షనిస్టులలో. సో మొత్తానికి జగన్కి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే ఫ్యాక్షనిస్టులకి ఏంటంటే వాళ్ళు ఇవన్నీ చూస్తారు. వాళ్ళు ఎనిమిస్తో వీళ్ళు డామినేషన్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ఆడుకుంటారు, ప్రత్యర్థులు డామినేషన్లోకి వెళ్ళినప్పుడు దాన్ని డిఫెన్సివ్ గేమ్ ఎలా ఆడతారు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అంటే అఫెన్సివ్ డిఫెన్స్ అంటారు మనకు వార్ఫేర్లో. అంటే అఫెన్స్ అంటే మనం అటాక్ చేసే పొజిషన్లో ఉంటాం. డిఫెన్స్ అంటే మనం కాచుకోవాలి, దెబ్బను కాచుకొని బతికి ఉండగలగాలి. ఇది సర్వైవల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ డిఫెన్స్. నువ్వు సర్వైవ్ అవ్వాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు స్ట్రెంగ్త్ ఉండాలి. ఇవి ఉండాలంటే నీకు కొన్ని సపోర్ట్ సిస్టమ్స్ ముందే ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. ఈ సపోర్ట్ సిస్టమ్స్ జనరల్గా జగన్కి ఏమున్నాయి, చంద్రబాబుకి ఏమున్నాయి? చంద్రబాబుకి ఏమో సపోర్ట్ సిస్టమ్స్ బలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు గట్టి స్ట్రాంగ్ మీడియా ఉంది, స్ట్రాంగ్ కులం ఉంది, తర్వాత అంతకంటే స్ట్రాంగ్ వ్యవస్థల్లో పట్టుంది. అందువల్ల ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా బలంగా పోరాడగలిగాడు. రెండోది, ఆయనకి పార్టీ ఆర్గనైజేషన్ కూడా వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది, కార్యకర్తలు వ్యవహారం. జగన్కి కార్యకర్తలు సరిగ్గా లేరు, ఎందుకంటే జగన్ వాళ్ళని పట్టించుకోలేదు 5 ఏళ్లలో. తన రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా జగన్ పట్టించుకోలేదు. మొన్నెవరో ఒక అనాలిసిస్ డేటాను పెట్టుకొని చేస్తున్నారు. 40% రెడ్లు కూడా
తెలుగుదేశానికి వేశారని. అది వాస్తవం కావచ్చు, ఎందుకంటే రాయలసీమ రెడ్డి బెల్ట్ స్ట్రాంగ్ ఉన్న చోట కూడా జగన్ చిత్తుగా ఓడిపోయాడు. కాబట్టి కులం పరంగా కూడా జగన్కి సపోర్ట్ లేదు. ఇక మీడియా అంటావా, మీడియా ఆల్రెడీ సాక్షి ఒకటే ఉంది, అది పెద్ద యాక్టివ్ కాదు ఎప్పుడు కూడా. మిగతా TV9 కావచ్చు, NTV కావచ్చు, ఇలాంటి వాళ్ళు అంత స్ట్రాంగ్గా జగన్ వైపు నిలబడే పరిస్థితి లేదు. ఒక పక్క సోషల్ మీడియాలో కూడా ఎవరైనా పడితే వాళ్ళని కూడా అరెస్టులు చేసేసే పరిస్థితి ఉంటుంది, అది కూడా యాక్టివ్ లేదు. సో మీడియా వీకు, కులం వీకు, వ్యవస్థల్లో తనకు పెద్ద పట్టు లేదు. ఇవన్నీ కూడా జగన్కి మైనస్లు కంపేర్ టు చంద్రబాబు. కాకపోతే జగన్కి ఏముంది అంటే ఒక ట్రైనింగ్ ఉంది. ఒక ఫ్యాక్షనిజంలో నుంచి వచ్చిన ఒక ట్రైనింగ్ ఏంటంటే, శత్రువు అఫెన్సివ్గా ఉన్నప్పుడు మనం డిఫెన్స్ గేమ్ ఎలా ఆడాలి అనేది ఒక ట్రైనింగ్ ఉంది. సో ఆ ట్రైనింగ్ చేయాలి. అట్లాగే చాలామంది విక్టిమ్స్ ఉన్నారు జగన్ చుట్టూ. ఇప్పుడు వాళ్ళు కంపల్సరీగా ఇప్పుడు విక్టిమ్ అయినప్పుడు నీకు నాకు ఇద్దరికి శత్రువు ఒకడైనప్పుడు మన ఇద్దరం కంపల్సరీ కలవాల్సి వస్తుంది, వేరే మార్గం లేదు, మన ఇద్దరి మధ్య ఎన్నున్నా. అలాగా ఇప్పుడు యునైట్ అవ్వాలి. సో ఇప్పుడు జగన్ కూడా మొదలు పెట్టేశాడు ఆల్రెడీ. నిన్న ఒక రోజు మాత్రమే గ్యాప్ తీసుకున్నట్టున్నాడు, నెక్స్ట్ వచ్చేసాడు, వచ్చి అందరితో సమావేశం ఏర్పాటు చేశాడు, మాట్లాడాడు. దాని తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అదేంటంటే, అక్కడ క్యాంపు కార్యాలయం ఉన్నింది ఇప్పటివరకు తాడేపల్లిలో. ఆ క్యాంపు కార్యాలయాన్ని కేంద్ర పార్టీ కార్యాలయంగా మార్చేస్తున్నారు. సో దానికి తగిన సిబ్బంది, దానికి సభ్యున పార్టీ మెంబర్స్ అందరూ కూడా ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా 10వ తేదీ నుంచి స్టార్ట్ అయిపోతుంది సెంట్రల్ పార్టీ. అట్లాగే లీగల్ సెల్స్ కూడా సెంట్రల్ పార్టీ నుంచి సెంట్రల్ అంటే స్టేట్ లీగల్ సెల్ ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతుంది. అట్లాగే ప్రతి ఎంపీ నియోజకవర్గంలో కమిటీలని ఫామ్ చేస్తున్నాడు దీనికోసం సపరేట్గా. ఈ కమిటీలు ఏం చేస్తాయంటే, ఆయా నియోజకవర్గంలో ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ ఆస్తుల విధ్వంసం జరిగినా ఇమీడియట్గా వెళ్ళిపోయి కార్యకర్తలకు అండగా నిలబడతాయి. వాళ్ళకి ఏమన్నా డబ్బులు కావాలంటే డబ్బులు అందిస్తాయి, ఆర్థిక సహాయం చేస్తాయి. తర్వాత లీగల్ హెల్ప్గా ఉంటే లోకల్ లీగల్ సెల్స్ వెళ్ళిపోతారు, వాళ్ళు ఫైట్ చేస్తారు. అట్లాగే కొన్ని డిఫెన్స్ టీమ్స్ని ఫామ్ చేస్తున్నాడు. ఎవరైనా దాడులు చేసినప్పుడు మనం కూడా తప్పించుకొని మళ్ళీ అవసరమైతే అటాక్ చేయాలి, మళ్ళీ తప్పించుకోవాలి. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే ఇమీడియట్గా లీగల్ టీం రంగంలో దిగి బెయిల్కి కోర్టులలో మూవ్ చేయాలి. ఇటువంటి ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్స్ని జగన్ చేస్తున్నాడు. అట్లాగే జగన్ ఇంతకుముందు చూసుకుంటే 2014 నుంచి 19 వరకు ఎక్కువగా ఇక్కడ హైదరాబాదు లోటస్ పాండ్ నుంచి ఆపరేట్ అయ్యేవాడు. ఇప్పుడు అతనికి అంత సౌలభ్యం వీళ్ళు ఎవరు. కాబట్టి చచ్చినట్టు క్యాంప్ ఆఫీసే ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఉండేది, ఇప్పుడు ఇల్లు కేంద్ర కార్యాలయం అదే అవుతుంది, రెండో అదే అవుతుంది. సో ఇల్లు అయినా అదే, ఆఫీస్ అయినా అదే అయిపోతుంది ఆయనకి. సో ఖచ్చితంగా అక్కడే ఉండాలి, ఫైట్ చేయాలి. కాకపోతే కొంతవరకు జగన్కి రిలీఫ్ ఏంటంటే, మోడీకి జగన్ అవసరం ఉంది కాబట్టి మోడీ వైపు నుంచి జగన్కి కొంతవరకు రక్షణ ఉండే అవకాశం ఉంది సెంట్రల్ స్థాయిలో. కొంతవరకు ఈ మధ్యకాలంలో కొద్దిగా లీగల్ వ్యవస్థలో కూడా తన కొంత పట్టు దొరికింది. మరి అది ఎంత హెల్ప్ చేయగలుగుతుంది జగన్కి అనేది కూడా చూడాలి. ఎందుకంటే బెయిల్ త్వరగా రాకపోతే కూడా జైళ్ళల్లో ఎక్కువ కాలం ఉంటే కూడా నిరాశపడిపోతుంది కేడరు. ఎవరన్నా నాయకులు ఇప్పుడు బొత్సాను అరెస్ట్ చేస్తారు, ఆయన ఇమీడియట్గా జగన్ బయటికి తీసుకురాగలిగితేనే ఒక హోప్ క్రియేట్ అవుతుంది మిగతా వాళ్ళకి కూడా. చంద్రబాబు అదే చేస్తాడు. చంద్రబాబు అంటే నిద్రపోడు, నైట్ అండ్ డే కూర్చొని వాళ్ళని బయటికి తీసుకొచ్చేదానికి సర్వశక్తులు ఒడ్డుతాడు ఆయన. దానికి ఎంత డబ్బులు ఖర్చు అయినా ఏమైనా పర్వాలేదు అనుకుంటాడు. జగన్ కూడా ఇప్పుడు ఆ మోడ్లోకి వెళ్ళాలి. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబుకి జగన్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో జగన్ స్ట్రీట్ స్మార్ట్ అంటారు జగన్ని, అంటే వీధి బ్యాటిల్స్ బాగా చేయగలడు. సో ఇప్పుడు ఆ బ్యాటిల్ ఎక్కువ చేయాలి. అంటే ఒక మనకి నాని కూడా ఒక మాట అన్నాడు నిన్న, పేరుని నాని, మమ్మల్ని మరీ మీరు నెట్టకండి కార్నర్ చేసి మేము కూడా తిరగబడతాం, మేము కూడా అటాక్స్ మొదలు పెడతాం అన్నాడు. దానికి కూడా సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి 40% ఓట్లు వేశారంటే జనం 40% వీళ్ళ వైపు ఉన్నారు కదా. సో ఉన్నారంటే ఆ నిర్మాణం వీళ్ళకి కూడా ఉంది. వీళ్ళకి కొన్ని చోట్ల బలమైన స్ట్రాంగ్ ఫోర్స్ ఉంది, అక్కడి నుంచి సప్లై చేయగలరు, వేరే చోటికి కూడా వెళ్ళగలరు. వీళ్ళకి ఆర్గనైజ్డ్ వైలెన్స్ చేయగలిగిన టీమ్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే మొన్ననే గవర్నమెంట్ ఉన్నింది కాబట్టి 5 ఏళ్లలో ఖచ్చితంగా కొన్ని వేల కోట్ల డబ్బులు అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెట్టే సమయం వచ్చింది.
తన మనుషులతో ఆర్గనైజ్ చేసే సమయం వచ్చింది. ఫైట్ చేయాలి. 5 ఏళ్ళు ఫైట్ చేసి సర్వైవల్ అయితే ఖచ్చితంగా వీళ్ళు తప్పులు చేస్తారు. గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తప్పులు చేయకుండా ఉంటారు. యాంటీ ఇన్కంబెన్సీ అనే ఫ్యాక్టరీ అందుకోసం ఉంటుంది.